జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు ఆస్క్ కవిత హ్యాష్ట్యాగ్ ఆస్క్ కవిత పేరుతో పెద్ద ఎత్తున తనకి ట్విట్టర్లో ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్తానని చెప్పి ఒక సోషల్ మీడియా వేదికగా తను రియాక్షన్స్ ఇవ్వడం ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చింది కవిత. ఎక్స్లో ఆస్క్ కవిత పేరుతో తన క్వశ్చన్ అడిగారు. 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని తన సమాధానం ఇచ్చారు. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే మీరు కంటెస్ట్ చేస్తారా, ఇలా ఉండబోతున్నా అడిగితే తను చెప్పిన సమాధానం 2028లో ఎస్, కెన్ వి ఎక్స్పెక్ట్ యూ కంటెస్టింగ్ ఎలక్షన్స్ 2029. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి తను ఇచ్చిన సమాధానం ఎస్, నేను పోటీ చేస్తాను, 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్న మాట ఒకటి. ఇక రెండో మాట, త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుంది అంటూ కూడా ఓ నెటిజన్ వేసిన క్వశ్చన్కి కవిత సమాధానం చెప్పారు. ఒకటి కెన్ వి ఎక్స్పెక్ట్, తర్వాత మేడం యువర్ గుడ్ orator, however do you will think there is a next party అని చెప్పే క్వశ్చన్. సో వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ న్యూ పార్టీ అంటే వాట్ షుడ్ ఇట్ బి, ఏం పెడితే బాగుంటుందో కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి తనే కామెంట్ చెప్పారు. తర్వాత ప్రతి గ్రామంలో కూడా జాగృతి కమిటీలను ఏర్పాటు చేస్తానని చెప్పి కవిత అన్నారు. ఇక మెంబర్షిప్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తామని చెప్పి కవిత ఈ నెటిజన్స్ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. సామాజిక తెలంగాణే నా లక్ష్యం, ఇది గతంలో కూడా తను మాట్లాడుకొచ్చిన మాట. తను అమెరికా టూర్లో అక్కడికి వెళ్ళి తన కొడుకుకు సంబంధించి ఎడ్యుకేషన్ కోసం అక్కడ డ్రాప్ చేసి తిరిగి వచ్చేసరికల్లా ఒక లేఖ లీక్ అవుతుంది. అది కేసీఆర్కి స్వయంగా కూతురుగా కవిత రాసిన లేఖ. సో ఆ లేఖ లీక్ అవడంతో వచ్చి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తను ఒక గ్రాండ్ వెల్కమ్తో జాగృతి నేతలతో రిసీవ్ చేసుకుంటారు. దానిపైన సామాజిక తెలంగాణ రాసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే సామాజిక తెలంగాణ అంటోంది. 10 ఏళ్ల పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అన్న కేటీఆర్ ఏమో మంత్రి, ఇంకా ఇతరత్ర వాళ్ళ సహచరులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆ పార్టీకి సంబంధించిన వారే. సామాజిక తెలంగాణ రాలేదు అని ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కవితకు తెలిసిందనే రకంగా కూడా నెటిజన్స్ మొత్తం కూడా కామెంట్ చేస్తున్నారు. తన పైన విమర్శనాస్త్రాలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి. సో త్వరలోనే ఫ్యూచర్ సిటీ బాధిత రైతులను కూడా కలుస్తానని చెప్పి కవిత అన్నారు. సో ఇదే ఆస్క్ కవిత దాంట్లో కూడా చాలామంది క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. సో ఆ క్వశ్చన్స్లో డెఫినెట్గా ఆ కామెంట్స్, ఆ క్వశ్చన్స్ అన్నీ చూస్తూ ఉంటే, ఆన్సర్స్ చూస్తూ ఉంటే డైరెక్ట్గా తను చాలా సెలెక్టివ్గా ఆన్సర్ చేసినట్టుగా ఉంది. చాలా సెలెక్టివ్గా. ఎంతలా అంటే తనకు ఏ విషయాలపై అయితే కన్వే చేయాలో ఆ విషయాలపైనే కన్వే చేసి, లేదు ఇంకా డిస్కషన్ పొలిటిక్సైజ్ చేసి మాట్లాడాలనుకుంటే తనకు ఆల్రెడీ ఏ క్వశ్చన్ అడగాలో తనే అడిగించుకొని తమ కార్యకర్తలతోనో నాయకులతోనో వాటికే సమాధానాలు చెప్పిందా అన్న చందంగా కొన్ని సెలెక్టివ్ క్వశ్చన్స్కి నేను కూడా నిజంగానే ఏం చెప్తారో అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగాను. నేను కూడా ట్విట్టర్లో తనని మెన్షన్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగాను. సో నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కనుక మళ్ళీ రూలింగ్లోకి వస్తే, తనకి ఇప్పుడు పార్టీ లేదు కాబట్టి, తన గతంలో పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సో తనని సస్పెండ్ చేస్తారు, తనకు ఇప్పుడు ఒంటరిగా పార్టీ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కనుక రూలింగ్లోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు? సమాధానం దొరకలేదు నాకైతే. మరి నేను చేసిన క్వశ్చన్స్కి బహుశా ఈ వీడియో కనుక జాగృతి అధ్యక్షురాలు కవిత కనుక చూస్తే ఇప్పటికైనా సమాధానం దొరుకుతుందో చూద్దాం. ఇంకో క్వశ్చన్ కూడా చేశాను. సో మీరు గతంలో 10 ఏళ్ల పాటుగా అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. విద్యారంగంలో, అటు ఆరోగ్య రంగంలో, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో చాలా పెను సంచలన మార్పులు తీసుకొచ్చామన్న మాటని బీఆర్ఎస్ పార్టీగా మీరు చెప్పారు కదా. సో 10 ఏళ్లలో ఎక్కడైనా మీ పిల్లల్ని, లేదంటే మీ ఎమ్మెల్యేల పిల్లల్ని, లేదంటే మీకు సంబంధించిన మంత్రివర్గంలో ఉన్నటువంటి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించారా? మీరు తీసుకొచ్చిన మార్పే కదా, మీరు తీసుకొచ్చిన డెవలప్మెంటే కదా. ఆ తర్వాత మీరు ఈ 10 ఏళ్ల పాటుగా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నారా అంటే దానికి కూడా నేను క్వశ్చన్ అడిగిన దానికి సమాధానం లేదు. సో అందుకే తను సెలెక్టివ్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిందో అనిపిస్తోంది. సో తను చెప్తున్న మాటల్లో పార్టీ పెడతానని ఒకటి, ఆ పార్టీ పేరు సజెస్ట్ చేయమని ఒకటి, ఆ తర్వాత 2028 ఎన్నికల్లో నేను పోటీ చేస్తానన్న మాటను తను చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఈరోజు ఆస్క్ కవిత పేరిట సుమారుగా గంటన్నర సేపు పాటుగా తనకి క్వశ్చన్స్ ట్విట్టర్స్లో, ఎక్స్లో చాలామంది నెటిజన్స్ అడగడం, తను దానికి సమాధానం చెప్పడం చూసాం. ఆ సమాధానాలు చెప్పే దాంట్లో తన మనసులో ఉన్న మాటలు చాలా చెప్పుకొచ్చినాయి.
దాన్ని పోటీ చేస్తాను 2029 ఎన్నికల్లో అని చెప్పి, తర్వాత పార్టీ పెడతాను అని, దానికి పేరేంటో చెప్పండి అని కూడా నెటిజన్స్నే తను రిటర్న్లో క్వశ్చన్ చేశారు. ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ దాంట్లో సెలెక్టివ్ క్వశ్చన్స్నే, ఏ క్వశ్చన్స్ అయితే తను ఆన్సర్ చేయగలుగుతుందో, ఏ క్వశ్చన్స్ అయితే కాంట్రవర్సీ కాకుండా తనకి ఫేవర్గా ఉంటాయో వాటిని మాత్రమే అడ్రస్ చేశారా అని కూడా చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేయడం చూసాం. సో ప్రజెంట్ కవిత, ఆస్క్ కవిత, #ఆస్క్ కవిత